పొరుగు దేశాల విషయంలో భారత్ అభివృద్ధి కారక సహకార విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా అవసరంలో ఉన్న దేశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్ పద్ధతుల్లో ఆర్థిక సాయం చేస్తుంది. సామర్థ్యం పెంపు, సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది. వాణిజ్యం, సాంస్కృతిక రంగం మొదలు ఇంజనీరింగ్, ఇంధనం, ప్రజా ఆరోగ్యం, ఐటీ, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ వంటి విభిన్న రంగాల్లో పొరుగు దేశాలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది మాల్దీవులకు అంచనాలకు మించి సాయం చేసిన భారత్ ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం కోత పెట్టింది. దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత ఏడాది భారత్ మాల్దీవులకు బడ్జెట్లో 400 కోట్ల సాయం ప్రకటించింది. కానీ ఏడాది ముగిసే నాటికి అంచనాలకు మించి ఖర్చు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ విషయం వెల్లడైంది. బడ్జెట్లోని సవరించిన అంచనాల ప్రకారం గత ఏడాది భారత్ 770 కోట్లు మాల్దీవులపై ఖర్చు పెట్టింది. అయితే తాజా మధ్యంతర బడ్జెట్లో మాత్రం కేవలం 600 కోట్లు కేటాయించింది. గత ఏడాది అంచనాల కంటే ఇది అధికంగానే ఉన్న వాస్తవ ఖర్చు కంటే తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ ఈసారి కేటాయింపుల మేరకు సాయం అందిస్తుందా, తగ్గిస్తుందా అన్నది వేచి చూడాలి. ఇక భారత్కు దీర్ఘకాలిక మిత్ర దేశంలో ఉన్న మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు దగ్గరవుతుంది. చైనా అనుకూలవాది మొహమ్మద్ ముజాయిద్ అధ్యక్ష పీఠం అధిరోహించాక ఈ మార్పు మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మోడీ చేసిన ప్రయత్నంతో మాల్దీవుల మంత్రులు అగ్ని మీద గుగ్గిలమయ్యారు. విచక్షణ మరచి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. అయితే ప్రతిపక్షానికి ఇది అవకాశంగా మారడంతో అధ్యక్షుడు ముజాయిద్పై విమర్శలు గుప్పించారు. భారత్కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.